చూస్తున్నప్పుడు వాక్య భాగంలో మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18 నుండి 25 వచనం వరకు చదువుకున్నాం. ఆ సందర్భం మనకు తెలుసు దేనికి సంబంధించిందో. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు జరిగినటువంటి ఆ సంభవాలన్నిటిని కూడా గ్రంథకర్తలు వారి గ్రంథంలో లిఖితం చేశారు. దానికి సంబంధించినటువంటి లేఖన భాగమే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18 నుండి 25 వరకు. అయితే ఈరోజు మనం ఈ వచనాల్లో 18 నుండి 25 వరకు చెప్పబడినటువంటి వచనాల్లో చిన్న కీలక పాయింట్ మనం పట్టుకుని మనం ముందుకు వెళ్దాం. మొత్తం 18 నుండి 25 వరకు వివరించడానికి నేను ఇది చదివించలేదు మీతోటి. అందులో కీలక పాయింట్ ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు, మహాదేవుడు, మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షించడానికి వచ్చారు కదా. రక్షించడానికి వచ్చినప్పుడు ఆయన ఎవరి గర్భం గుండా వచ్చారని చెప్పబడుతుంది? కన్యక గర్భం ద్వారా ఈ భూమి మీదకి వచ్చారని చెప్పబడుతుంది. మెయిన్ ఈ ప్రపంచ మానవాళికి వారు పుట్టినటువంటి పుట్టుకకు, ఈ లోకంలో మానవాళిని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకకు ఒక వ్యత్యాసాన్ని చూపించే ప్రయత్నం ఇక్కడ జరిగింది. మనుషులందరూ కూడా తల్లిదండ్రులు కలయిక ద్వారానే భూమి మీదకి పుట్టుకొస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారి పుట్టుక దగ్గరికి వచ్చేసరికి ఆయన జనన వృత్తాంతంలో ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యకరంగా మనకు కనబడుతుంది. ఆ పుట్టుక ఏంటంటే కన్యక ద్వారా ఈ భూమి మీదకి రావటం. మీరు చూడండి, అక్కడ 21 వచనం ఒకసారి చదువుతున్నా, 20 చదువుతున్నాను చూడండి. 20 అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. యోసేపు గారితో దేవదూత కనపడి ఏం మాట్లాడుతున్నాడు? యోసేపు, నీ భార్యని చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు. ఎందుకు భయపడుతున్నాడు? అక్కడ ఆందోళన ఉంది యోసేపు గారిలో. ఏంటి ఆ ఆందోళన అంటే, వారిద్దరూ కలవకుండా ప్రధానమని ఒక మంచి కార్యక్రమం ద్వారా జతపరచబడ్డారు. ఇక వివాహం అవ్వలేదు, వారిద్దరూ కలవలేదు, వారి దాంపత్య జీవితాన్ని కనీసం ఒక రోజు కూడా గడపలేనటువంటి ఆ సమయంలో మరియ గర్భవతి అయింది. గర్భవతి అంటే ఈయన ఎలాంటి ప్రమేయం లేకుండా ఆమె గర్భవతి ఎలా అవుతుంది అంటే, ఈమె ఏదైనా పొరపాటు చేసిందా అనేటువంటి ఒక ఆందోళన. మానవ మాతృడిగా, మానవ మేధస్సుతో ఆలోచించే వ్యక్తిగా అతను ఏం చేశాడనంటే కొద్దిగా భయానికి, ఒకంత ఆందోళనకి గురయ్యాడు. గురైనటువంటి సందర్భంలో దేవదూత చెప్తున్నాడు ఏమని? నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నువ్వు భయపడొద్దు, ఎందుకంటే ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. అక్కడ ఒక స్త్రీ అదే ప్రధానం ద్వారా అక్కడ ఇంకా వివాహం కొరకు సిద్ధపడినటువంటి ఒక స్త్రీ గర్భవతిగా ఉండటం అనేది సమాజం ఊరుకోదు, కుటుంబాలు ఊరుకో, ఎవరు ఈ సమాజంలో ఎవరు కూడా దాన్ని అంత తేలిగా ఒప్పుకునే విషయం అయితే కాదు. అలాగే యోసేపు గారు భయపడ్డాడు. అయితే ఇక్కడ ఒక కన్య అయినటువంటి స్త్రీని ఇలా గర్భవతిగా మనం చూస్తున్నాం. వారి ఏకం కాకముడుపు ఆమె గర్భవతి అయినట్టు. ఇక్కడ సన్నివేశం అంతా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఒక ఆమె గర్భవతి అయితే తన భర్త, కాబోయే భర్త భయపడుతున్నాడు కదా. భయపడుతున్నప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి? దేవదూత ద్వారా దేవుడిచ్చిన సమాచారం ఏంటంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడని అంటే, ఒక కన్యకైనటువంటి స్త్రీ బిడ్డని కంటది. కన్యకైనటువంటి ఒక స్త్రీ గర్భవతి ఒక కుమారుని కంటది. అంటే ఆ కుమారుడు ఎవరనేది కింద చెప్పుకొచ్చాడు. ఈమె ఏదో అనాలోచితంగానో, ఆవేశంగానో, లేకపోతే ఏదో ప్రలోభలకు లొంగో, చట్టాన్ని అతిక్రమించో, లేకపోతే నైతిక విలువలు కోల్పోయో ఆమె గర్భవతి అయింది అనుకుంటే పొరపాటు. ఆమె గర్భం దాల్చింది పరిశుద్ధాత్మ వలన. అది ఎందుకు జరిగింది అలా? ఒక కన్యకైనటువంటి స్త్రీ గర్భవతిగా అవటానికి గల కారణం ఏంటి అని అంటే 21 రోజులు చెప్పాడు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఆయన తన ప్రజలను ఆయనే రక్షించుకుంటాడంట. అంటే మానవాళిని రక్షించడానికి మహాదేవుడు, బలవంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగబడలేదు
అని ఎవరి నిమిత్తమైతే మాట్లాడబడిందో ఆ దేవుడు ఈ భూమి మీద మానవాళ్ళు రక్షించడానికి వచ్చినప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కార్యం, ఒక ఘనమైనటువంటి కార్యం, ఎప్పటికీ మనుషుల హృదయాల్లో స్థిరపరచబడేటువంటి ఈ గొప్ప కార్యం ఎందుకు జరిగిందనంటే, సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని రక్షించుకోవడానికి ఈ కన్యని ఉపయోగించుకోవాల్సి వచ్చింది అని దేవదూత సమాచారం ఇచ్చింది. సరే, ఇప్పుడు ఆయన భయపడటం, ఈమె మరలా గర్భవతి అయిన తర్వాత నలుగురి చేత వివాహం కాకమునిపే యోసేపు గారి ప్రమేయం లేకుండానే ఈమె గర్భవతి అవటం, ఆ వార్త ఆ చెవిని ఈ చెవిని పడి అందరూ ఏలెత్తి చూపించటం, నిందించటం, వ్యభిచారాన్ని ఇప్పటికీ కొంతమంది మతోన్మాదులు పనికిమాల ప్రేలుడు పేలుతున్నారు కదా, అలాంటి మాటలు అనిపించుకోవటం, ఇవన్నీ అంత అవసరమా? వాస్తవానికి అంత అవసరం లేదు కదా. కానీ ఈ వాతావరణాన్ని దేవుడు ఎందుకు కలిగించాడు అక్కడ? వివాహం అయిన తర్వాత మొట్టమొదటి బిడ్డ యేసుక్రీస్తు వారు అయితే వచ్చి ప్రమాదం ఏం లేదు. కానీ కన్య ద్వారానే యేసుక్రీస్తు వారు ఎందుకు రావాలి? దీనికి సంబంధించి 5 భాగాలు మాట్లాడుకున్నాం. 2025లో మన ముగింపులకు వచ్చాం. 2024 డిసెంబర్లో 2 వర్తమానాలు ఇచ్చాను. 2023 డిసెంబర్లో 3 వర్తమానాలు ఇచ్చాను మీకు. కన్య మరియ ద్వారా ఎందుకు వచ్చారన్నది నేను మాట్లాడాను. ఒకవేళ దానికి ఇంకా రిలేటెడ్గా మీకు ఇంకా దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలని అనిపిస్తే మరొకసారి వినండి. ఆ 2 కాలాలు 2 సంవత్సరాల్లో నేను అందించినటువంటి ఆ సమాచారానికి సంబంధించి కన్యకి ఎందుకు పుట్టాడు అన్నది ఒకటి, కన్య అయిన మరియ ప్రజల్ని మోసం చేసింది అన్నది ఒకటి. దానికి చూడండి ఒకసారి, దానికి సరైన వివరణ అందులో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది సందేశాలు. అయితే ఈరోజు ఇంత గలీలు మధ్య ఆమె నిందలు అనిపించడం, ఈయన భయపడటం, ఈ చట్టాలు, ధర్మశాస్త్రం, ఇలాంటి ఒత్తిడిలో కన్య ద్వారా పుట్టి ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏముంది? మామూలుగా వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిశారు, మొదటి సంతానం సమూయేలు గారు లాగానో, సంసోన్ గారు లాగానో, ఇస్సాక్ గారు లాగానో, లేకపోతే చాలామంది గొప్ప గొప్ప భక్తులని పిలవబడినటువంటి వారు లాగానే ఆయన కూడా పుట్టొచ్చి కలువరి సిలువలు తన ప్రాణాన్ని పెడితే వచ్చే నష్టమేముంది? ఇదంతా ఎందుకు, ఈ డిస్టర్బెన్స్ అంతా ఎందుకు దేవునికి అని కొంతమందికి అనిపించవచ్చు. కానీ క్రైస్తవ విశ్వాసం ఏంటంటే, కన్యకు పుట్టడం అనేది బైబిల్ సిద్ధాంతం. ఇది మానవ జ్ఞానానికి అతీతంగా ఉండొచ్చు, కానీ క్రైస్తవ్యానికి ఒక వెన్నుపూస లాంటిది. క్రైస్తవ విశ్వాసానికి ఒక వెన్నుపూస లాంటి భాగం ఏంటంటే, యేసుక్రీస్తు వారి కన్య ద్వారా ఈ భూమి మీదకి అరుదించడం. చాలామంది మతోన్మాదులు, వాళ్ళ పేర్లు చెప్పక్కర్లేదు, ఇలాంటి కొంతమంది వారు యేసుక్రీస్తు వారి మీద లేకపోతే క్రైస్తవ మీద ఏదో తప్పులు పట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో కొంతమంది అంటున్నారు, వాళ్ళలోనే ఇద్దరు కలిసి వెళ్తున్నారు, క్రైస్తవాన్ని ఆపాలనే ప్రయత్నంలో ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. అందులో ఒక ఆయన అంటాడు, యేసుక్రీస్తు వారు కన్యకి పుట్టలేదు, ఆ మరియ ఎవరనుకుంటున్నారు, ఆ పాంతర్ అనేటువంటి రోమ సైనికుడితో పాపం చేసింది అని ఇద్దరిలో క్రైస్తవాన్ని అడ్డుపట్టాలని వెళ్తున్నటువంటి ఇద్దరిలో ఒక వ్యక్తి అంటున్నాడు. ఇంకొక వ్యక్తి అంటున్నాడు, అసలు యేసుక్రీస్తు వారి చరిత్రలోనూ లేని ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేశారు. యేసుక్రీస్తు అనేటువంటి ఆనవాళ్ళు లేవు, మీరు చూడండి ఆయన సమాధి కానీ ఆయన పుట్టికి సంబంధించింది కానీ బైబిల్లో రాసినటువంటి ఆయనకి సంబంధించినటువంటి ఏ ఆనవాళ్ళు కూడా మీకు చరిత్రలో కనబడదని చెప్పి ఈ రెండో వ్యక్తి మాట్లాడుతుంది. ఈయన అన్నదానికి ఆయన అన్నదానికి పొంతనుందా? ఒకవేళ ఈయనదే తీసుకుందాం, ఎవరిది? మొదటి వ్యక్తి మాట్లాడాడు, పాంతర్ అనేటువంటి రోమ సైనికుడితో పాపం చేసిందని. అంటే పాంతర్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, మరియతో పాపం చేశాడు, వీళ్ళిద్దరు పాపం చేయడం ద్వారా యేసుక్రీస్తు వారు అనే ఒక ఆయన పుట్టాడని చెప్పి ఈ వ్యక్తి అంటున్నాడు. అసలు యేసుక్రీస్తు అనేవాడు లేడని ఆ వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని నువ్వు తీసుకెళ్తున్నావు, అబద్ధమాడే ఎవరిని ఆపాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీ మతాన్ని కాపాడుకునే ప్రయత్నం, ఇంకో మతం మీద బురద జలాలనే ప్రయత్నంలో కనీస జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, కన్యకకు యేసుక్రీస్తు వారు పుట్టలేదు అని చెప్తున్నారు కదా, వారికి అలా చెప్పటం వల్ల వచ్చే లాభం ఏంటి? యేసుక్రీస్తు వారు కన్య ద్వారా ఈ భూమి మీదకి వచ్చారు, కన్య గర్భంలో యేసుక్రీస్తు వారు రూపించబడి మనలాంటి సాధారణమైనటువంటి దేహాన్ని కలిగి ఈ భూమి మీదకి వచ్చారు, ఆయన తన ప్రజలను రక్షించుకోవడానికి అలా చేశారు అని చెప్తున్నాం కదా. అది అలా జరగలేదు, యేసుక్రీస్తు వారి కన్యకి పుట్టడం అనేది అబద్ధం అని చెప్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటంటున్నాను. ఏదైనా ఒక చిన్న లాభం ఉండాలి కదా. యేసుక్రీస్తు వారి కన్యకు పుట్టలేదు, ఇది అబద్ధం, బైబిల్ అబద్ధం చెబుతుంది, క్రైస్తవులు అబద్ధ విశ్వాసం మీద వారి విశ్వాసాన్ని కట్టుకుంటున్నారు, వాళ్ళ భక్తిని కట్టుకుంటున్నారు అని చెప్తున్నారు కదా. మరి చెప్తున్నప్పుడు ఏంటి లాభం వాళ్ళకి? నేను ఎందుకు వాళ్ళకి లేరు కదా, వాళ్ళని ఎందుకు ప్రశ్నిస్తున్నాను నేను? మీకు అర్థం అవడం కోసం. వాళ్ళకి లేకపోయినా వారిని తీసుకొచ్చి నేను ఎందుకు పాయింట్ రేజ్ చేస్తున్నానంటే,
రేపన్న రోజు అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తారసపడితే కన్యకు పుట్టలేదు ఓ ఏంటి అని ఎదిరిస్తారా? లేకపోతే ఆ కన్యకు పుట్టలేదని నువ్వు చెప్పినంత మాత్రాన మాకు వచ్చే నష్టమేమి లేదు అని అనుకుని చేతులు దులుపుకుని మన విశ్వాసంలో కొనసాగుదామా? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు కన్యక అనేటువంటి ఆమె ద్వారా జన్మించకపోతే వారికి వచ్చే లాభం ఏంటి? వారికి వచ్చే లాభం ఏంటో మనకు తెలియదు, కానీ మనకొచ్చే నష్టం మాత్రం చాలా తీవ్రంగా ఉంది. మనకొచ్చే నష్టం చాలా తీవ్రంగా ఉంది. మనం చిన్నగా వదిలి పక్కన పెట్టేస్తాం. కనీసం వాళ్ళు యేసుక్రీస్తు వారి కన్యకకు పుట్టలేదు అని చెప్పడానికి వారు ఏదో బురద జల్లాలనే ప్రయత్నంలో వారికి ఏ లాభం లేకపోయినా చెప్తున్నారు అనుకుందాం. మరి క్రైస్తవులైనటువంటి మనం ఒక విశ్వాసము వెన్నుపూస లాంటి, క్రైస్తవానికి వెన్నుపూస లాంటి, అంటే క్రైస్తవం నిలబడ్డానికే ఒక బేస్ లాంటి ఒక అంశం కన్య ద్వారా యేసుక్రీస్తు వారు పుట్టడం. దాని మీద మనకు పూర్తి అవగాహన లేకపోతే మనం క్రైస్తవులుగా విశ్వాసాలు కొనసాగటం కూడా వ్యర్థమే. ఎందుకంటే మన మెయిన్ మూల సిద్ధాంతాలు బేసిక్ మనకు తెలియకపోతే దాని మీద నువ్వు ఎంత అందంగా నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కట్టుకున్నా ఆ విశ్వాస జీవితం అనేటువంటి ఆ భవనం కొప్పుకూలిపోద్ది. ఏముండాలి? ముందు బేస్మెంట్ ఉండాలి. బేస్మెంట్ ఉండాలి. ఈ బేస్మెంట్కి సంబంధించినటువంటి విషయమే యేసుక్రీస్తు వారి కన్య ద్వారా ఈ భూమి మీదకి రావటం. ఓకే, అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు కన్యకకే ఎందుకు పుట్టాలన్నది చెప్పేశాను. కన్యకు పుట్టడంలో గల దేవుని ఉద్దేశం ఏంటో చెప్పేశాను నేను. యేసుక్రీస్తు వారి కన్యకకు పుట్టారు కదా, ఆ కన్య మరియ ప్రజలు మోసం చేసిందా అనే దాని మీద కూడా కొంతమంది డౌట్లు రేపితే దానికి నేను సమాధానం చెప్పాను. ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఆఖరిగా మనకు మిగిలిన 2 విషయాలు. ఒకటి, యేసుక్రీస్తు వారి కన్యకకు పుట్టకపోతే క్రైస్తవానికి వచ్చినటువంటి నష్టం ఏంటి? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటానికి ఆయన వచ్చిన కాలంలో ఈ భూ ప్రపంచం మీద కొన్ని కోట్ల మంది కన్యలేని స్త్రీలు ఉండగా మరియనే ఎందుకు ఎన్నుకున్నాడు? అది కూడా మనం ఆలోచించాలి. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి ధ్యానాంశం ఏంటంటే, కన్యక గర్భమందు యేసుక్రీస్తు వారు జన్మించకపోతే క్రైస్తవానికి వచ్చే నష్టం ఏంటో మనం ఆలోచించబోతున్నాం బైబిల్లో నుండి. యేసుక్రీస్తు వారు కన్య గర్భమందు జన్మించకపోతే అనే దాని మీద బైబిల్లో ఎంచుకున్న ఆధారాలు మనం పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టలేదనుకోండి, యేసుక్రీస్తు వారి కన్య ద్వారా ఈ భూమి మీదకి రాలేదనుకోండి, మొట్టమొదటిగా ఈ విషయమే దేవుడు అబద్ధికుడు అవుతాడు. దేవుడు అబద్ధమాడినట్టు అవుతాడు. ఎందుకంటే మొట్టమొదటి మానవులు ఆదాము, హవ్వ, వీరిరువురి ద్వారా ప్రపంచ మానవాళి ఉత్పత్తి జరిగింది. వారి నుంచే భూమి మీదకి ప్రజలు ఒకరి నుండి, అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుషులు భూమి అంతా విస్తరించారు. అక్కడికి వెళ్దాం మనం. ఆదికాండము 3వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మనకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఒక చక్కటి తోటనేసి ఆ తోటలో ఆదాము, హవ్వ అనేటువంటి 2 భార్య భర్తల్ని, మొట్టమొదటి జంటని, మొట్టమొదటి దంపతులను ఆ తోటలో ఉంచి వారికి కొన్ని ఆజ్ఞలు ఇస్తూ వాళ్ళిద్దరిని అందులో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాత దేవుని మాటను అతిక్రమించి హవ్వ మాట విని ఆదాము గారు పొరపాటు పెద్దదే చేసింది, చిన్నది, కానీ అక్కడ దేవుని మాట, దేవుని ఆజ్ఞ పెద్దది కాబట్టి చేసిన పని చిన్నదైనా కూడా ఆజ్ఞని బట్టి, ఇచ్చిన వాని యొక్క మాటను బట్టి అది పెద్ద నేరమే. ఏదైనా తోటలో నుంచి బయటికి త్రోసివేయబడే పరిస్థితి తెచ్చుకున్నారు. వీళ్ళు త్రోసివేయబడుతున్నప్పుడు దేవుడు వారిని మరల దగ్గరికి పిలిచి బయటికి పంపేసే దేవుడు మరలా ఆయన దగ్గరికి రావటానికి గల ఒక రూట్ కూడా చెప్తూ, అంటే దేవునికి ఉన్న ప్రేమ ఇక్కడ మనకు కనబడుతుంది. మానవాళి పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఏంటంటే, మనం ఎవరైనా తప్పు చేస్తే శాశ్వతంగా దూరం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు ఎవరైనా ఆయన విషయమే నైతిక విషయాలు పాటించకుండా పాపం చేస్తే ఎప్పటికీ నాకు దూరం అయిపోండి అని కోరుకోవట్ల. ఆయనతో సహవాసం తెగుతుంది తప్ప ఆయనతో బంధం తెగిపోదు. అందుగురించి ఆ బంధాన్ని కొనసాగించుకోవడానికి దేవుడు ఏం చేశాడని అంటే, మరల తోటలోకి వచ్చేటువంటి ఒక మార్గాన్ని తెలియజేస్తూ ఒక మాట మాట్లాడారండి. ఆ అధ్యాయంలో 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దామా. మరియు నీకును స్త్రీకిని, సర్పముతో మాట్లాడుతూ, అంటే ఎవరైతే హవ్వని మోసపరిచిందో, ఆ పండు తినడానికి ప్రేరేపించిందో ఆ సర్పంతో దేవుడు మాట్లాడుతూ అంటున్నారు ఏమని, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను
తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఇందులో దేవుడు మాట్లాడుతున్నటువంటి వాగ్దానంతో కూడుకున్న, నిరీక్షణతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటని, ఒక ప్రవచనాన్ని అక్కడ చెప్పారు స్వయంగా దేవుడే. ఏమని చెప్పారనంటే, నీకు స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం వస్తుంది, అది నిన్ను తల మీద కొట్టును. అది అన్న చోట పుట్టినట్లు ఒకటి ఉందా? పుట్టినట్లు ఒకటి ఉంది. ఆయన నిన్ను తల మీద కొట్టును, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఎవరు ఆయన? ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనం చెప్తున్నాడు. నీకు, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి, నీ సంతానానికి స్త్రీ సంతానం. ఇక్కడ స్త్రీ అంటే అప్పటికే పాపం, ఈ మాటిని పాపలు పడిపోయింది కదా హవ్వ. హవ్వ గురించి అనుకున్నారు చాలామంది. ఒకవేళ హవ్వ గురించి అని అనుకుంటే తర్వాత కాలాల్లో ఆమెకి కయీను పుట్టాడు, హేబెలు పుట్టాడు, తర్వాత షేతు పుట్టాడు, చాలామంది పిల్లలు పుట్టారు. ఎవరిలోని కూడా ఈ సాతాను, ఈ సర్పం అనేటువంటి వ్యక్తిని తల తొక్కినట్టు, సితకొట్టినట్టు ఎక్కడ కనపడదు ఆమెకి. యెహోవా దయ వలన నేను కుమారుని సంపాదించుకున్నాననే సమాచారం ఇచ్చింది తప్ప, ఇదిగో నా కుమారుడు దేవుడు ఏదైనా తోటలో చెప్పినట్టు ఇదిగో సాతాను తలని సితకొట్టేసాడని చెప్పి ఎక్కడ కనపడలేదు. చాలామంది అక్కడితో ఆగిపోయారు దాన్ని, చాలామంది వ్యాఖ్యానకర్తలు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే, బహుదూరంగా ఆలోచిస్తూ ఇక్కడ స్త్రీ అనే ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద జీవం కలిగిన ప్రతి వాడికి తల్లి ఎవరు? హవ్వ. ఆ ఇంటెన్షన్ ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవాళి కొరకు ఒక శిశువు పుట్టబోతున్నాడు. ఆ శిశువు స్త్రీకి పుడతాడు, స్త్రీ సంతానం అని చెప్పబడతాడు. ఆ స్త్రీ సంతానం ద్వారా పుట్టబడిన ఆ శిశువు నిన్ను, నీ తల చిత్త కొడతాడు అని చెప్పాడు. స్త్రీ సంతానముగా వచ్చేవాడు నీ తల చిత్త కొడతాడని చెప్పాడు. ఇప్పుడు స్త్రీ సంతానం అని అంటే మనం కూడా స్త్రీ సంతానమే కదా. మరి ఎలా అర్థం చేసుకుంటాం? ఎవరు అనుకోవాలి? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు సాతానుని సిలువలో ఓడించారు కదా, ఆయన కాదనుకుని ఇంకా ఏ స్త్రీ అనుకోవాలి మనం? అంటే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, మనం అందరం కూడా స్త్రీ పురుషుల కలయిక ద్వారా జన్మించిన వారు. ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మానవాళి పుట్టుక అలాగే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారి పుట్టుక దగ్గరికి వచ్చేసరికి ఆయన స్త్రీ యందు పుట్టి అని ఉంటుంది. చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఎలా పంపాను? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఏ కాలం? ఎవరు చూస్తున్నారు ఇక్కడ? కాలం. దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించాడట. ఏ కాలమై ఉండాలి? ఏదైనా తోటలో అక్కడ మాట చెప్పాడు చూసారా, ఆ మాటకి సంబంధించి పరిస్థితులన్నీ కూడా అనుకూలమైనప్పుడు ఆ కాలాన్ని తీసుకొచ్చి ఇది కాలం పరిపూర్ణమైంది. దేవుడు అనుకున్నటువంటి కాలంలో, దేవుడు ఎప్పుడైతే సమయం అనుకూలించిందో ఆ సమయంలో యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించారు. ఆయన ఎలా వచ్చారని చెప్తుంది? ఆయన స్త్రీ యందు పుట్టి, ఆయన స్త్రీ యందు పుట్టి, ఏదైనా తోటలో స్త్రీ సంతానం నీ తల చిత్త కొడతాడని చెప్పాడు చూశారు దేవుడు. అది నెరవేరిందా లేదా? నెరవేరిందా లేదా? యేసుక్రీస్తు వారు ఎవరు యందు పుట్టారు? స్త్రీ యందు. ఎవరా స్త్రీ? మరియా. మరియా కన్య అయిన మరియా. కన్య అయిన ఈ మరియా యోసేపుతో ఏకమైన తర్వాత వచ్చినటువంటి సంతానమైనా కాదు. ఆమె వారి ఏకం కాక మునుపు గర్భవతిగా కనబడుతుంది మన లేఖనాల్లో. దీన్ని బట్టి ఏదైనా తోటలో దేవుడు చెప్పినటువంటి మాట అబద్ధమా నిజమా? దేవుడు అబద్ధం ఆడాడా? ఏదైనా తోటలో హవ్వ, సాతాను, ఆదాము వీరి ముగ్గురి మధ్య వారిని నిలబెట్టి వారి మధ్య తీర్పుని విధిస్తూ శిక్షిస్తూ మాట్లాడినప్పుడు సాతానుతో మాట్లాడినటువంటి ఈ సందర్భం దేవుడు అబద్ధం ఆడాడు అనిపిస్తుందా మనకంటే? దేవుడు అబద్ధికుడు అవ్వలేదు. ఎందుకనంటే కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి సాతానుని ఓడించిన సాతాను తల చితకొట్టినటువంటి క్రీస్తు ప్రభు పుట్టినటువంటి పుట్టుక స్త్రీ అందే పుట్టారు. ఒకవేళ యేసుక్రీస్తు వారి స్త్రీ అందు పుట్టక యోసేపు మరియలు కలయిక ద్వారా పుట్టాడు అనుకోండి, ఇప్పుడు దేవుడు అబద్ధం అన్నట్టు అవుతుంది. ఎందుకని? మేము పుట్టినట్టే ఆయన పుడతాడని నువ్వు చెప్పలేదు ప్రభువా. మేము పుట్టినట్టే ఆయన పుడతాడని మీరు చెప్పుంటే మేము ఓకే అందాం. కానీ మేము చెప్పినట్టు ఆయన పుట్టలేదు. ఆయన పుట్టుక మీరు చెప్పినట్లుగా ఉంది. కాబట్టి కన్య మరియ గర్భమందు పుట్టడం ద్వారా మొదటిగా మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు అబద్ధం ఆడలేదు.
కన్యకు పుట్టలేదని వాళ్ళు రోధిస్తున్నారు. ఎందుకనుకున్నారు? వాళ్ళకి ఏ లాభం ఉందో తెలియదు కానీ కన్యకు పుడితే ఏంటి, కన్యకు పుట్టకపోతే ఏంటి, ప్రాణం పెట్టాడా లేదా అని అన్నాం అనుకోండి, మన దేవుడు అబద్ధమాడాడని చెప్పినట్టు ఉంటుంది. అర్థమైందా? వారిని వాళ్ళు వారికి లాభం ఉందో లేదో తెలియదు కానీ మనకి తీవ్ర నష్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి క్రైస్తవ విశ్వాసులుగా మనకు వెన్నుపూస లాంటి మన విశ్వాసానికి ఒక పునాది లాంటి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కన్య మరియ ద్వారా యేసుక్రీస్తు వారిని పంపించడం ద్వారా ఆయన మాట తప్పలేదు అనేది రుజువైంది. యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టకపోతే వచ్చే మరొక నష్టం ఏంటంటే దేవుని వాక్యం అబద్ధం అవుతుంది. ఎందుకంటే యెషయా గ్రంథం 7:14 కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇది యెషయా గ్రంథం 7:14 మనం చదువుతున్నాం. దేవుని వాక్యమేనా ఇది? యెషయా గ్రంథం 7:14 దేవుని వాక్యమేనా? దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఏం చెబుతుంది మనతోటి? కన్యకకు ఈయన ఒక ఆయన పుడతారు, ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా, ఆయన ప్రజలందరికీ తోడుగా ఉంటాడు అనేటువంటి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి పేరుతో ఒక వాక్యం రాయబడింది పాత నిబంధనలో. కన్యకకు జన్మించిన సందేశాన్ని క్రొత్త నిబంధన కూడా రూఢిపరుస్తుంది. యెషయా గారు చెప్పినటువంటి వాక్యాన్ని కొత్త నిబంధనలో కూడా భక్తులు దాన్ని రూఢిపరిచారు. అక్కడ యెషయా చెప్పింది కరెక్టే, యెషయా గారు మాట్లాడింది కరెక్టే అని అంటూ ఆ వచనాన్ని ఉటంకిస్తూ మత్తయి గారు మాట్లాడాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 1:22 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ప్రభువు ప్రవక్త ద్వారా పలికిన మాట అంటే దేవుని మాట, దేవుని వాక్యం. యెషయా గ్రంథం 7:14 చెప్పాడు కదా, అది ఇక్కడ నెరవేరింది అని మాట్లాడుతున్నది ఎవరు? మత్తయి గారు. కన్యగర్భాన్ని జన్మించడానికి ఇక్కడ జరిగిన సన్నివేశం ఇక్కడది కాదు. ఇది ఇక్కడ నెరవేరడం గల కారణం ఏంటంటే దేవుడు పాత నిబంధనలో ఇలా జరిగిద్ది అని దేవుని మాట పలికినట్టుగా తీసుకుందాం, దేవుని వాక్యంగా తీసుకుందాం. దేవుని వాక్యం ఏం చెప్పింది? కన్యక గర్భవతి అవుతుంది, కుమారునికి అంటది, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఇది బైబిల్ చెప్పిన వాస్తవమే కదా. అది వాస్తవమే కదా అన్నది ఆలోచిస్తున్నాము. బైబిల్ చెప్పింది, బైబిల్ వాక్యం ఇలా ఉంది. ఇక మనం ముందుకు వెళ్తే మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జనన మీద వెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఎవరు చెప్పారండి ఇది? దేవుని వాక్యం. ఇప్పుడు వ్యక్తులు కాదు, ఇక్కడ రచయితలు కాదు. మనకి ఇప్పుడు యెషయా గ్రంథం 7:14 రచయిత కాదు మనకు కావాల్సింది. బైబిల్ చదివాం, బైబిల్ వాక్యం ఇలా ఉంది. మత్తయి సువార్త 1:18 ఇలా ఉంది, వచనాలు ఇలా ఉన్నాయి. 18 ఏముంది? మరియ యోసేపులు ఏకం కాక మునుపు మరియ గర్భవతి అని బైబిల్ వాక్యం చెబుతుంది. అర్థమవుతుందా? 7:14 చెప్పిన వాక్యమే దానికి సంబంధించి మరొక వచనం 1:18 చూస్తున్నాం. మరొక వచనం కూడా చూడండి, 24-25 యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను. ఆమె కుమారుడు పుట్టే వరకు యోసేపు గారు ఆమెను ఎరుగడంట. వాక్యమేనా ఇది? వాక్యంలో రాయబడిందా? 35 లోక సువార్త 1 పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. దేవుడు తన వాక్యాలు రాయించుకుంటూ వచ్చిన సందర్భాలన్నీ మీరు చూడండి. ఆమె కన్యని, ఆ కన్య ద్వారా ఈయన పుట్టారని, ఆయన పుట్టడానికి ముందు ఈమె ఆ పురుషుని ఎరగని స్త్రీ అని ఇవన్నీ లేఖనాలు చెప్తున్నాయి కదా, వచనాలు మాట్లాడుతున్నాయి, బైబిల్ వచనాలు మాట్లాడుతున్నాయి కదా. ఒకవేళ యేసుక్రీస్తు వారి కన్యకు పుట్టకపోతే ఏం అబద్ధం అవుతాయి? ఇప్పుడు మన చదివి యెషయా 7:14 అబద్ధం అవుతుంది, మత్తయి సువార్త 1:18 అబద్ధం అవుతుంది, మత్తయి సువార్త 1:24-25 అబద్ధం అవుతుంది, లోక సువార్త 1:35 అబద్ధం అవుతుంది. అంటే బైబిల్ అలా రాస్తారనమాట. ఇవన్నీ అబద్ధం అనమాట అందరూ.
ఒకవేళ కన్యక పుట్టకుండా మనలాగా ఆయన పుట్టుంటే ఏమందరు? ఇప్పుడు మనం కూడా ఏమందాం? ఇవన్నీ అంటే ఇవన్నీ మామూలుగా రాశారేమో బైబిలు, ఇదంతా అబద్ధం అని అనుకుందరు. కన్యకకి పుట్టడం ద్వారా ఇప్పుడు దేవుని వాక్యం అబద్ధమైందా, నిజమైందా? 2 విషయాలు చూసాం. ఒకటి, దేవుడు అబద్ధికుడు అవుతాడు యేసుక్రీస్తు వారికి కన్యక పుట్టకపోతే. ఇప్పుడు ఆయన అబద్ధికుడా? ఇచ్చిన మాట ప్రకారం జరిగింది. ఆయన నిజమే చెప్పారు. దేవుని వాక్యం అబద్ధమా? కాదు కదా. ఎందుకు కాదు? అక్కడ రాసినట్టు సేమ్ జరిగింది. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు మాట్లాడిన ఏ విషయమైనా సరే మన జీవితంలో నెరవేర్చడానికి అది అబద్ధం కాదు అని మనం నమ్మాలండి. దేవుడు అబద్ధికుడు కాడు అని మనం నమ్మాలి. ఏదైనా ఒక మాట ఇచ్చాడు అనుకోండి, ఆయన మాట నిలబెట్టుకునే దేవుడిని మనం కలుగున్నామని నమ్మాలి. ఆయన వాక్యం మాట్లాడుతుంది అనుకోండి, మాటలు వినేసి దులిపేసుకుని వెళ్ళిపోతుంటాం మనం. ఎందుకంటే ఇది మనిషి మాట్లాడాడు అనుకుంటాం. కానీ దేవుని మాట అబద్ధమాడదు, దేవుని వాక్యం అబద్ధమాడదు. ఒకటి, వాళ్ళకి ఈ సత్యాన్ని వెల్లడి చేస్తూనే దీని వెనక మనం కూడా ఆత్మీయంగా ఒక పాఠం నేర్చుకోవాలండి. దేవుడు అబద్ధం ఆడలేదు, ఆయన కన్యకి పుట్టాడు కాబట్టి దేవుడు చెప్పింది నిజమే అని అంటున్నావు. బాగానే ఇంతవరకు బాగానే ఉంది. నీ నిమిత్తం నువ్వు చేసే పొరపాటు గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మీ పొరపాట్లు వాక్యం ద్వారా దేవుడు సేవకుని ద్వారా ఎత్తి చూపిస్తున్నప్పుడు ఇది అబద్ధమని ఎందుకు అనుకుంటున్నావు? అప్పుడు నిజమనుకోవచ్చుగా, నిజమే ప్రభువా, నువ్వు చెప్పినట్టుగా నేను ఉన్నాను, నా జీవితాన్ని సరి చేసుకుంటానని అప్పుడు అంటాం మనం. అప్పుడు అను. ఇక్కడ మాత్రం ఏమని చెబుతున్నావు? దేవుడు అబద్ధం ఆడ్డు, ఆయన చెప్పింది కరెక్టే, నువ్వు పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవని చెప్పి దేవుడు ఈ మెసేజ్లో నా నోటి నుంచి మీకు వచ్చేసిందండి. వచ్చేసిన తర్వాత ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. ఇలాగా పొద్దున్నే ఉదయం లేచి ప్రార్థన చేసుకో నువ్వు అని అన్నాడు, నిన్నే అని ఒకరినొకరు చూసుకుని చెప్పుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఉదయం లేచి నువ్వు ప్రార్థన చేసుకుంటలేదు అన్న విషయం అబద్ధం నా విషయంలో. ఎందుకంటే నేను చేసుకుంటున్నాను నిన్నే అని. ఈ వ్యక్తి ఈయన చూస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరు ఎవరు అబద్ధం? ముగ్గురులో ఎవరు అబద్ధం ఆడినట్టు? ఇప్పుడు దేవుడు అబద్ధం ఆడాడు. అంటే దేవుడిని అబద్ధికని చేయడానికి ఎంతగానో దిగజారుతాం మనం. ఆత్మీయంగా మాత్రం దాన్ని పట్టించుకోం. దేవుడు అబద్ధం ఆడాడు అంటాం. నీ జీవితం గురించి మాట్లాడు, నీకు ఉలికొచ్చేస్తుంది, నీకు దడదడ వచ్చేస్తుంది. నన్నే తిట్టాడు, పాస్ట్ గారు టార్గెట్ చేశాడు అంటారు. పాస్ట్ గారు టార్గెట్ చేయటం అంటే ఇందులో ఉన్నట్టు చెప్తే ఒక్కళ్ళు ఉండరు. అక్కడికి దానికి పులుసు కలిపి మసాలాలు పూసి అవి చేసి ఏదో మీకు ఇంత కూరలో 4 ముక్కలు ఉన్నట్టు పులుసంతా మాది, ముక్కలు 4 వాక్యం ఉంటుంది. దానికే మీరు ఏమైపోతున్నారు? మొహాలు పక్కెట్టేసుకుని అన్నా అన్నాడు అంటున్నారు. అసలు మొత్తం ముక్కలతో ఫ్రై చేసేసి ఆ ముక్కల మీద కనీసం గ్రేవీ లేకుండా పెట్టేస్తే ఇంక చూసుకోండి 3 రోజులు రాదిక, టైట్ అయిపోద్ది. 3 వారాలు కనపడ్డాయి, బాగా టైట్ అయిపోయింది, గట్టి కొట్టేహాడైనా అన్నట్టుగా. చాలామంది దేవుని మాటల దగ్గరికి వచ్చే దేవుడికేమో వాళ్ళని ఖండించేటప్పుడు మాత్రం మా దేవుడు అబద్ధమాడ్డు అంటావు, వాళ్ళని ఖండించేటప్పుడు దేవుని వాక్యం అబద్ధమాడదు అంటావు. కానీ నీ జీవితంలో అన్నీ అబద్ధమాడుతున్నాడని చెప్తావు ఈ ప్రవర్తన ద్వారా. యేసుక్రీస్తు వారి కన్యకకు పుట్టకపోతే వచ్చే నష్టం మనకెక్కువ ఉంది. కానీ యేసుక్రీస్తు వారి కన్యకకు పుట్టి దేవుని మాట అబద్ధం కాదని నిరూపించాడు, దేవుని వాక్యం అబద్ధం కాదని నిరూపించాడు. తర్వాత మనం ముందుకు వెళ్తే ఇర్మీయా గ్రంథము 22:30 వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గురించి వ్రాయుడి, అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు, ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. ఇది ఇర్మీయా దేవుని ద్వారా పలికిన ప్రవచనం. ఇర్మీయా గారు ఎవరైనా మాట్లాడడానికి ఒక ప్రవక్త పలుకుతున్నాడని అంటే అది దేవుడు తనకిస్తేనే పలుకుతాడు. ఇప్పుడు ఇర్మీయా గారు పలికారు కదా ఒక ప్రవచనం. ఏ ప్రవచనం అది? ఒక ఆయన గురించి మాట్లాడుతూ, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ, ఆ వ్యక్తి సంతానహీనుడు అవుతాడని, తన దినాల్లో వర్ధిల్లని వాడు అవుతాడని ఒక మనిషిని గురించి రాయుడి. ఆ మనిషి ఎవరు? 28 చెప్పాడు చూడండి. కొన్యా యొకన్యా అన్న, కొన్యా అన్న, యెహోయాకీన్ అన్న, ముగ్గురు ఒక్కడే. ఒక వ్యక్తికి 3 పేర్లు ఉన్నాయి బైబిల్లో. ఆ వ్యక్తికి 3 పేర్లు.
ఆ కన్య గురించి మాట్లాడుతూ ఆ వ్యక్తి విషయమే దేవుడు మాట్లాడుతున్నాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం చెప్తున్నాడు. ప్రవచనం అంటే ఏంటి? భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పటం కదా. అది చెప్తే ఏమంటున్నాడు? ఇతని సంతానములో ఎవడు వర్ధిల్లడు, వారిలో ఎవడు దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఎవరు కూర్చుండడు? దావీదు ఇతని సంతానంలో దావీదు సంతానానికి సంబంధించి దావీదు గారికి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు యోసేపు ఎవరి సంతానం? యోసేపు ఎవరి సంతానం? ఈ యోసేపు మరియని వివాహం ప్రదానం చేసుకున్నాడు చూసారా? దావీదు సంతానమైనా ఒకసారి చూద్దాం. వాడికి వెళ్ళి మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వారు ఎవరు వంశావళి? దావీదు వంశావళినా? ఇక్కడ దీన్ని బట్టి మీరు అలా కిందకుంటా చదువుకుంటూ వస్తే 16 వచనం చూడండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. యోసేపు ఎవరి కుమారుడు? ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని బట్టి యాకోబు కుమారుడు యోసేపు. యోసేపు తండ్రి యాకోబు గారు. యాకోబు ముత్తాత ఎవరై ఉండాలి ఇప్పుడు? దావీదు గారు. దావీదు సంతతిలో నుంచి వచ్చినటువంటి వాడే యోసేపు గారు. యేసుక్రీస్తు వారు యోసేపు గారికి పుట్టాడు అనుకోండి, అక్కడ యిర్మీయా గారు చెప్పాడు చూసారు ప్రవచనం, అది అబద్ధం అవుతుంది. ఎందుకనంటే ఈ దావీదు సింహాసనంలో ఇతని నుంచి దావీదు తర్వాత పుట్టుకొచ్చిన పిల్లల్లో ఒకడు కొన్య. ఈ కొన్య సంతతిలో నుంచి ఎవడు రాజు అవడో అని డిక్లేర్ చేసేసాడు దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా అతని జీవితాన్ని బట్టి. ఇప్పుడు ఆ సంతతిలోంచి వచ్చినాడు యోసేపు గారు మరియ ఇద్దరు వివాహం చేసుకుని యేసుక్రీస్తు వారిని కని మనకి ఇస్తే ఇప్పుడు దేవుడు మాట తప్పినట్టే కదా, ప్రవచనం అబద్ధం అయిపోద్దిగా. ఇప్పుడు ఈ రూట్లో వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఏది అబద్ధం అవుతుంది? యోసేపు గారికి పుట్టేస్తే దేవుడు ఆయన చెప్పిన ప్రవచనం అబద్ధం అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇతని సంతతిలో నుంచి ఎవడు రాజు అవడని చెప్పాడు కదా. మరి ఇప్పుడు యోసేపు గారు ఆయన సంతతిలో నుంచి వచ్చినాడే కదా. యోసేపు గారికి పుడితే యేసుక్రీస్తు. అందుకే మీరు చూడండి, ఈ ప్రవచనాలు అబద్ధం కాదు నిజం అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు యోసేపు గారికి పుట్టలా, మరియకి పుట్టాడు. మరి ఈ రకంగా చూస్తే ఇంకో దెబ్బడుతుంది మనకి. మరి ఇప్పుడు యోసేపు గారిని కటిప్ చేసాం. ఎవరిని బట్టి? కొన్య అనేటువంటి ఒక దౌర్భాగ్యుడు తన జీవితాన్ని బట్టి తన సంతతి అంతా కూడా నాశనం అయిపోయేలాగా అతను ప్రవర్తించి దేవుని శాపం తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసి మనం ఏదో యోసేపు గారిని పుట్టలేదని కవర్ చేసామనుకోండి, మరి దావీదు గారికి దేవుడు మాట ఇచ్చాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేయుచున్నాను. యెహోవానగు నేను నీకు తెలియజేయిందేమనగా నేను నీకు సంతానమును కలగజేయుదును. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. మరి ఇప్పుడు ఇది అబద్ధమైపోద్ది. ఇప్పుడు మనం అక్కడ ఆపామనుకోండి, సంతతి నుంచి వచ్చిందని, అది క్లియర్ చేసుకోవడానికి మనం కాదని చెప్పుకొచ్చాం. అక్కడ ప్రవచనం కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ కూడా ప్రవచనం చెప్పాడు దావీదు గారితో. నాతాన్ అనే ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం పలికించాడు దేవుడు. మరి ఈ ప్రవచనం అబద్ధం అవుతుందేమో. ఇది నిజమేనా? దేవుని ప్రవచనాలన్నీ నిజమేనా? నిజమే. ఎందుకంటే దావీదు గారికి పిల్లలు చాలామంది ఉన్నారు. ఆ పిల్లల్లో ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు, ఒకటి సొలొమోను, 2 నాతాన్. సొలొమోను దావీదు సంతతే, నాతాను దావీదు సంతతే. ఇలా చూడండి, ఇది దావీదు అనుకుందాం, ఈయన సొలొమోను, ఈయన నాతాన్ అనుకుందాం. ఈ దావీదు గారిలోంచి వచ్చినటువంటి 2 పిల్లలు, 5 పిల్లలు అనుకుందాం ఆయనకి. వీళ్ళిద్దరిని హైలైట్ చేసుకుంటూ వచ్చాడు దేవుడు. ఇటు సొలొమోను గారు, నాతాను. సొలొమోను గారి నుంచి వచ్చినోడేమో యోసేపు. ఈ సొలొమోను గారిలోంచి వచ్చినటువంటి యోసేపుని రాజుని అతని ద్వారా యేసుక్రీస్తు వారిని రప్పించవచ్చు.
కానీ ఈ ఈ లైన్‌లో ఒక ఆయన పొరపాటు చేసాడు. ఆ లైన్ కట్ అయిపోయింది అక్కడితోటి. ఇప్పుడు ఇక్కడ ఇరిమియా ద్వారా పలికినటువంటి ప్రవచనం నెరవేరింది. మరి ఇక్కడ నాతానికి దేవుడిచ్చిన ప్రవచనం నెరవేరాలి కదా! మరి ఇదెలా అనంటే, ఇప్పుడు నాతాను నుంచి వచ్చినటువంటి మరియ గర్భం ద్వారా యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇప్పుడు ఇది ఇక్కడ నెరవేర్చుకున్నాడు. దావీదు గారికి ఇచ్చిన ప్రవచనం నెరవేరింది. అక్కడ ఇరిమియా ద్వారా పలికినటువంటి ప్రవచనము నెరవేరింది. ఎలా ఎందుని బట్టి? యేసుక్రీస్తు వారి కన్యకకు పుట్టడం ద్వారా. కన్యక పుట్టలేదనుకోండి ఈ ప్రవచనాలు కూడా అబద్ధమైపోను. కన్యక పుట్టాడని అంటే ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది అనుకుంటాం మనం. కొన్ని వందల సంవత్సరాలకు ముందే ప్రవచనాలు ఉన్నాయి. దేవుడు ప్రవచనాల్ని నెరవేర్చుకునే క్రమంలో యేసుక్రీస్తు వారు కన్య ద్వారా భూమి మీదకి వచ్చారు. వాడెవడో యేసుక్రీస్తు వారి కన్యకు పుట్టలేదు అని అంటే వాడికి వచ్చే నష్టం లేదు. కానీ నష్టం అంతా మనకే ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి కన్యకు పుట్టకపోతే ప్రవచనాలన్నీ కూడా ఏమవుతాయి? తప్పు అయిపోతాయి. అవుతాయా? ప్రవచనాలన్నీ తప్పు అవుతాయా? దేవుని మాటలన్నీ తప్పు అవుతాయా? దేవుడు అబద్ధం ఆడినట్టు అవుతాడా? ఇప్పుడు మనకి ఏమిస్తా అన్నాడు ఆయన రెండో రాకల్లో? ఈయన పాస్టర్ గారు చంపేసివాడు పరలోకం ఇస్తాడంటే తీరా అన్నీ అయిపోయిన తర్వాత ఏమీ లేదు, గాల్లో కలిసిపోయి అందరం అన్నట్టుగా ఉంటుంది అనుకుంటున్నారా? మీరు నా కొరకు బతకండి, నేను పరలోకం ఇస్తాను. ఈ లోకంలో ఏది చూడకండి. భూమి మీద ఉన్న వాటి మీద ఏటి మీద మనసు పెట్టకండి, పై ఉన్న వాటి మీద మనసు పెట్టండి అన్నాడు కదా. పైన పరలోకం ఉంది, అది ఇస్తానని చెప్పాడు కదా. మరి ఇది నిజమైనప్పుడు అది ఎందుకు నిజమవుదు? మరి అది నిజమనుకుని నువ్వు ఎందుకు దీన్ని వదులుకోలేపో? అది నిజమనుకున్నప్పుడు ఈ లోకంలో ఆపచ్చి ఎందుకు వదులుకోపోతున్నావు? అటు ఒకటే, దేవుడు అబద్ధం చెప్పాడే ఉండాలి. పరలోకం ఉందంట, మరి అది ఎలా ఉంటుందో తెలియదు. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత ఎవడు చూసి వచ్చాడమ్మా? ఈ భూమి మీద ఉన్నంతకాలం శుభ్రంగా 4 రూపాయలు సంపాదించి సరదాగా ఉండక అనుకుంటున్నారు. వీళ్ళకి ఎంతసేపు లోకం మీద ధ్యాస. లోకంలో పిచ్చి పట్టేసుకుని దేవుడిచ్చిన ఆనందాన్ని కూడా, ఆ కొద్దిపాటి ఆనందాన్ని కూడా పాడు చేసుకుని దిగులు పడి దేశ దింబర్లాగా కయ్యం తిరిగినట్టు తిరుగుతున్నారు కొంతమంది. దేవుడు నవ్వుతున్నాడు మీ విషయమే. పరలోకం గురించి ఏం వదులుకుంటాం మనం? ఈ లోకం వదులుకుంటాం. పరలోకం కాదు మాకు ఈ లోకమే కావాలనుకున్నవాడు పరలోకం వదులుకుంటాడు. దేవుడు చెప్పాడు ప్రవచనం, పరలోకం ఉంది మీ కొరకు, నేను ఇల్లు సిద్ధపరిచి వెళ్తున్నాను, మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, ఈ లోపు మీరు ప్రిపేర్ అవ్వండి అన్నాడు. ఇక్కడ దగ్గర ఒక పాస్పోర్ట్ లేదు, ఒక ఏంటిది దానికి సంబంధించిన అసలు ఏ మెటీరియల్ మన దగ్గర లేదు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు కదా మనకు పాస్పోర్ట్ ఇవ్వడానికి. ఎంక్వైరీలోకి వచ్చి పాస్పోర్ట్ మీరు అప్లై చేసుకున్నారు కదండి, పాస్పోర్ట్ అక్కడ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మమ్మల్ని చెక్కింగ్ పంపించారని చెప్పి వస్తారు కదా. వాళ్ళు ముందు డైరెక్ట్గా ఎవరు పాస్పోర్ట్ పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర రాకూడదు వాస్తవానికి. ఇప్పుడంతా అంత ఫ్రాడ్ కాబట్టి ఇదంతా ఫ్రాడ్గా జరుగుతుంది. కానీ వాళ్ళు ముందు పోలీసు ఎంక్వైరీ వేస్తారు. ఎంక్వైరీ ఏంటంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ అడుగుతారు, ఈయన ఇంతకుముందు నేర చరిత్ర ఉందండి, ఈయన తాగుబోదు ఇలా హత్యలు చేశాడు, లేకపోతే గొడవలు చేశాడు, ఎక్కడైనా గంజాయి పట్టుబడ్డా, ఈ ఆడ మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయని అడుగుతారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఆఖరికి ఎవరైతే పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నారో వాళ్ళ దగ్గరికి వస్తారు. ఒకవేళ నిజంగా దేవుడు పరలోకం ఇద్దామని దూతలనే పంపించి ఎవరైనా మనుషుల్ని ఇచ్చి పంపించి ఎతికితే ఇప్పుడు ఆదివారం కరెక్ట్గా సమయానికి వస్తుందా ప్రార్థనకి అని అడిగాడు అనుకో ఎవరైనా, చాలులే ప్రార్థన. ఇది మన రిపోర్ట్లన్నీ ఎలా వెళ్తుంది తెలుసా? పాస్పోర్ట్ కాదు, పాసిపోయిన పోర్ట్ వెళ్తుంది మనది. పాసి జీవితం అంతా అక్కడికి వెళ్తుంది మనది. నిజంగా ఎంక్వైరీ వేయడనుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని ఊరకనిచ్చేస్తారు పరలోకం. కేజీ రూపాయి బియ్యం ఇవ్వటం, ఉచితంగా బియ్యం ఇవ్వటానికి బోలని అడ్డులు పెడుతున్నారు. బోలని రూల్స్ ఉంటాయి. ఎన్నిసార్లు నొక్కిస్తున్నారండి మన చేత? 20 కేజీలు మనం కొనుక్కోలేం మరలే. ఆ బియ్యానికి వద్దులే, ఈ బియ్యానికే ఇంత ఆర్పాటు చేసేస్తున్నాం, ఇంతంత లావులు ఉంటాయి, గుర్తు దిగుతులేదు, వీటికి ఎంత ఇది చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు అని అంటారు. మీరు 10 సార్లు వెళ్తారు, ఏలుముద్ర పడలేదు మళ్ళీ వెళ్తారు, ఏలుముద్ర మళ్ళీ వెళ్తారు, 4 సార్లు, అదే ఈ దాకా వెళ్తారు. అవసరమైతే దీనికి ఏలుముద్ర పడతలేదు, నేను చెప్తే బాగుంటుందని దీనికి అంటారు. ఎందుకో తెలుసా? నీకు బియ్యం ముఖ్యం కాదు అక్కడ, నువ్వు వాటర్వి, ఒక సభ్యుడివి, ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడివి అని కావాలని అంటే, నీ తెల్ల రేషన్ కార్డు పని చేయాలని అంటే నువ్వు బియ్యం పట్టుకెళ్ళాలి. నువ్వు ప్రార్థనకు వచ్చావా, పరలోకానికి అర్హురాలివి, దైవికంగా నువ్వు బ్రతుకుతులో లేదు, వదిలేస్తానుకుంటున్నావు. నువ్వు నిన్ను పరలోకం ఊరికినిచ్చేస్తారు. ఇది ఎలా ఉందంటే ఏదో అమ్మగారింటికి వెళ్ళి వచ్చినట్టు ఉంది, బుట్ట సర్దుకుని. పరలోకం ఎలా ఉందనుకున్నారు చాలామందికి? ఈజీగా 2 అడుగులు వెళ్ళి వచ్చేస్తున్నాం. ఒక ఆయన పాలదినకరణ్ గారు ఉండేవారు, 5 సార్లు వెళ్ళి వచ్చాడంట ఆయన పరలోకం. 5 సార్లు. అది నాకు అనిపిస్తూ ఉంటుంది, 5 సార్లు వెళ్ళి వచ్చాడు కదా. అసలు మనం అనుకోండి, నేనైతే మాత్రం ఒక్కసారికి అక్కడ ఆగిపోతానండి. ఎందుకంటే రాబుద్ది మళ్ళీ అక్కడికి ఎందుకు దరిద్రంకి.
మళ్ళీ ఆయన 5 సార్లు వెళ్ళి వచ్చాడంటే ఆయన ఎంత దౌర్భాగ్యుడో చూడండి. ఆ లోకాన్ని వదిలేసి ఇక్కడ ఏదో పెంట ఎత్తుకోవడానికి మళ్ళీ అంటాడు, బోలంత పని ఉంది నాదంట. ఇక్కడ ఎవరు పని చేయరు మరి, ఆయన ఒక్కడే చెయ్యాలి, అందరిని చెడగొట్టేయాలి. దేవుడు ఆ లోకాన్ని ఇస్తానని చెప్పాడు, అది నిజమే. ఆయన చెప్పిన ప్రవచనాలు నిజమే. యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టడం ద్వారా దీన్ని రుజువుపరిచారు అంటున్నాను నేను. ఆయన కన్యకు పుట్టకపోతే మనం చాలా ఇబ్బంది పడదు. ఇవన్నీ అబద్ధమైపోను. ఎందుకు చేస్తున్నామో, ఎవరి కోసం చేస్తున్నామో, ఏంటి మన నిరీక్షణ అనేది ఇవన్నీ అర్థం ఉండేది కాదు. ఏం నిరూపించాడు ఆయన? కన్యక పుట్టి దేవుని ద్వారా ప్రవక్తలు పలికిన ప్రవచనాలు అబద్ధం కాదు, నిజం అని కన్యక పుట్టడం ద్వారా నిరూపించాడు ఆయన. తర్వాత మనం ముందుకు వెళ్తే యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. 14 వచనం కూడా ఒకసారి చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఈ వచనాలు మీరు జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు వారిని గురించినటువంటి స్టేట్మెంట్ అపోస్తలుడు ఇస్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు వారు మానవ శరీరాన్ని ధరించుకుని రాక మునుపు ఆయన ఏమై ఉన్నాడో మాట్లాడుతూ మొదటి వచనంలో స్టేట్మెంట్ ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు ఎవరంట? ఆది యందు వాక్యం అని. వాక్యం ఎవరు? ఆ వాక్యము శరీరధారి అన్నాడు. వాక్యం ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు వారు. ఇది అలా అట్టి పెట్టుకుని ప్రకటన 19:13 చూడండి. ప్రకటన 19 అధ్యాయం 13 వచనం ఆఖరి లైన్ చదువుదామండి. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము అను నామం ఎవరిది? యేసుక్రీస్తు వారిది. యేసుక్రీస్తు వారిది అని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన మాత్రమే ధరించుకుని ఉన్నాడు. మానవాళి కొరకు చిందించిన రక్తం ఆ వస్త్రాలు నిండిపోయింది, ముద్ద అయిపోయింది రక్తంతో. ఆయనకి పెట్టబడిన పేరు ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే పేరు ఆయనకు ఉంది. మొదటి అధ్యాయానికి వచ్చేయండి. ఇప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆది యందు యేసు ఉండెను. వాక్యం ఎవరు? ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసు దేవుడై ఉండెను. యేసు ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము యేసు మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు వారు ఎవరు అని స్టేట్మెంట్ ఇస్తుంది బైబిల్. దేవుడు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నారు. యేసుక్రీస్తు వారు దేవుడు కదా. బైబిల్ స్టేట్మెంట్ ఇదే కదా ఇచ్చింది. 14 వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఆ యేసు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఇంత నేను గట్టిగా నొక్కి చెప్పడం గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టకపోతే యేసుక్రీస్తు దైవ మానవుడు అనేది అబద్ధం అవుతుంది. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని ఆధారం చేసుకుంటే ఎవరైనా దేవుడే కదా. దేవుని కుమారుడు అక్కడ లేదండి. మనకి చదివిన వచనమే చూద్దాము. యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించక మునుపు ఆయన ఉనికి ఏంటి? ఆయన ఏ స్థితిలో ఉన్నారు? ఆయన దేవుడిగా ఉన్నారు. దేవుని దగ్గర దేవునిగా ఉన్నారు కదా. దేవుని దగ్గరికి దేవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు కన్య మరియ ద్వారా జన్మించి ఈ భూమి మీదకి రాకపోతే యేసుక్రీస్తు దైవ మానవుడు అనేది అబద్ధం అవుతుంది. అర్థమవుతుంది మీకు? ఎలా అబద్ధం అవుద్ది? యేసుక్రీస్తు వారు మనలాంటి దేహం ధరించుకుని కన్య గర్భం ద్వారా ఈ భూమి మీదకి రాకపోతే ఆయన ఏమై ఉంటాడు? దేవుడై ఉంటాడు. మళ్ళీ మనిషి అంటారు, మొదటికి వస్తారు మీరు, దేవుడై ఉంటారు కదా. దేవుడై ఉంటాడు. ఇప్పుడు దేవుడిగానే భూమి మీదకి వచ్చాడు అనుకోండి, ఏమన్నా ఉంటుందా? ఇక్కడ భూమి ఆయన పాతపేటమన్నాడు. రమ్మందం. భూమి
ఆయన కాలు పెట్టుకునే పాదం పెట్టుకునే పీఠం ఉంటుంది కదా, రాజులు పీట మీద కాలు ఎట్టు కూర్చుంటారు కదా సింహాసనం మీద. అంటే ఆయన కాలు ఉంటుంది, సింహాసనం మీద కూర్చుంటాడు, ఆ కాలు ఎట్టుకొచ్చి ఇక్కడ పెడతాడని కాదు. భూమి ఆయన ముందు ఎంత చిన్నదో చెప్పే ప్రయత్నంలో ఆయన ఆకాశం సింహాసనంగాను భూమిని పాతపీఠంగా చెప్పాడు. ఆయన ఒకవేళ భూమి మీదకి రావాలనుకుంటే ఆయన కాలు పెట్టుకున్నప్పుడే 850 కోట్ల మంది నలిగిపోతారు. అర్థం అవ్వలేదా? యేసుక్రీస్తు వారు కాలు ఇలా పాదం పెట్టారనుకోండి, భూమి మీద ఉన్న మనుషులందరూ ఏమవుతారు? నలిగిపోతారు. ఇంకా అసలు ఏముండదు. ఇక సీమల పుట్ట మీద ఒక లారీ వెళ్ళినట్టు ఉంటుంది, బుల్డోజర్ వెళ్ళినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన దేవుడిగా వచ్చాడు అనుకోండి, ప్రమాదమేనా? ప్రమాదం ఎంత మంచో అంత కూడా ప్రమాదం ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టిన తర్వాత కూడా కొన్ని బాధలు వచ్చినాయి. యేసుక్రీస్తు వారి కన్యకు పుట్టాడని తెలిసిన తర్వాత కూడా కొన్ని బాధలు వచ్చినాయి. అవి ఏంటంటే, ఆదిమ సంఘ కాలంలో క్రీస్తు పరిపూర్ణమైన మానవుడు కాడు అని వాదించారంట. యేసుక్రీస్తు వారు పూర్తిగా మానవుడా? ఈ 100 పాయింట్లు అనుకోండి. యేసుక్రీస్తు వారు 100% దేవుడా? 100% దేవుడేనా? మరి యేసుక్రీస్తు వారు 100% మానవుడేనా? మానవుడికి వచ్చిన దేవుడు, దేహమందు నివసిస్తున్న దేవుడు. వాళ్ళు ఏమన్నారంటే, ఆయన కేవలం దేవుడు మాత్రమే, ఆయన మానవుడు కాజాలడు, మానవుడు అవటానికి వీలు లేదు. కారణం ఏంటంటే, మానవదేహం మంచిది కాదు. ఈ దేహం ప్రకృతిలోంచి తీయబడింది కాబట్టి, ప్రకృతిలోంచి తీయబడిన ఈ చెడ్డ శపించబడిన ఈ సృష్టిలోంచి తీయబడినటువంటి ఈ దేహంలోనికి సృష్టికర్త అయిన దేవుడు ఎలా వస్తాడు? ఎలా నివసించగలడు? చెడిపోయిన ఈ దేహంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చి ఎలా నివాసం ఉండగలడు? కాబట్టి యేసు క్రీస్తు కాడు. మర్యకి పుట్టాడు చూశారు, యేసు ఆయన క్రీస్తు కాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేవుడు పూర్తిగా స్వచ్ఛమైనటువంటి దేవుడైన ఆత్మ మంచిది, పదార్థం చెడ్డది. కాబట్టి చెడ్డ పదార్థంలోనికి మంచి దేవుడు వచ్చి ఉండటం అనేది సాధ్యం కాదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆత్మ చెడ్డ పదార్థంలో ఎలా అనుసంధానించబడుతుంది, ఎలా రెండు కలుస్తాయి? అది సాధ్యం కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పూర్తిగా దేవుడు తప్ప ఈ చెడ్డ శరీరాన్ని అయినా ధరించుకోలేదని చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు దేవుడని ఘంటాపథంగా ఒప్పుకుంటున్నటువంటి మనం యేసుక్రీస్తు వారు 100% మానవుడని ఒప్పుకుని తీరాలి. అలా ఒప్పుకోలేదనుకోండి, చాలా నష్టం ఉంది సుమే. ఇంకా మనం ముందుకు వెళ్దాము. ఆత్మ అయిన దేవుడు శరీరాన్ని దాల్చడం అసంభవం అని చెప్పి వాళ్ళు బాధ చేయటం మొదలెట్టారు. అందుగురించే మొదటి శతాబ్దంలో ఈ అపొస్తలులు వాళ్ళ బోధన అందిస్తున్నప్పుడు ఇలాంటి బోధన ఖండిస్తూ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. అది చూద్దాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చూద్దామా? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైంది. 2వ వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. యేసుక్రీస్తు శరీరధారి అయి, యేసు క్రీస్తు రెండు కలిపిచ్చాడా? యేసు క్రీస్తు రెండు కలిపి ఉన్నాయా, వేరుగా ఉన్నాయా? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైంది. ఏ ఆత్మ యేసును అన్నాడా, యేసు క్రీస్తును అన్నాడా? ఎందుకంటే కొట్టాడు అక్కడ, మళ్ళీ క్రీస్తు ఎందుకు తీసేసాడు అని మన చిన్న చిన్న పాయింట్లు పట్టుకోగానండి అసలు మొత్తం సిద్ధాంతం అది అందులోనే ఉంటుంది. యేసుక్రీస్తుని ఒప్పుకొనునో అని పైనిచ్చి యేసు ఒప్పుకున్నటువంటి వాళ్ళు యేసుని ఒప్పుకుంటలేదు, క్రీస్తుని ఒప్పుకుంటున్నారు. యేసు వేరు క్రీస్తు వేరేనో కొంతమంది తీసుకొచ్చారు. యేసు వేరు క్రీస్తు వేరే. యేసుని ఒప్పుకొనదో అంటే మరియ గర్భం ద్వారా పుట్టినటువంటి యేసు ఉన్నారు చూసారా, ఆ యేసు దేవుడు కాదు, ఆ యేసు చెడ్డ పదార్థం. ఈ చెడ్డ యేసులోకి క్రీస్తు అనే మంచి దేవుడు ప్రవేశించి శిలువ మీద ప్రాణం పెట్టడానికి కొద్ది గంటల ముందు ఆ క్రీస్తు ఈ యేసుని వదిలి వెళ్ళిపోయాడు. అది అలా బాధ.
అంటే ఈ దేహం ఏంటి ఇప్పుడు వాళ్ళ దృష్టిలో? చెడ్డది. ఈ శరీరధారిగా ఆయన రాలేదు. శరీరధారిగా రావటం అనేది అబద్ధం అని మాట్లాడుతున్నారు. ఒకవేళ యేసుక్రీస్తు వారి శరీరధారిగా రాకపోతే మనకు వచ్చే నష్టం ఏంటి? మన పాపాలకు క్షమాపణ ఎవరిస్తారు? దాని గురించి ఇక మనం ముందుకెళ్ళిన తర్వాత ఆలోచించేద్దాం. దాని గురించి మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 1:16 చూడండి. యేసుక్రీస్తు వారు నరావతారాన్ని మనం పూర్తిగా అంగీకరించి తీరాలి. 100% ఆయన యేసుక్రీస్తు వారు 100% మానవుడు, 100% దేవుడు. యేసుక్రీస్తు వారు ద్వంద్వ స్వభావం కలిగిన వారు. ఏకకాలంలో 2 క్యారెక్టర్లు చేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు. 1:16 చదువుతున్నారా? యాకోబు మరియ భర్త అయిన యోసేపుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇక్కడ క్రీస్తుకి మానవ తల్లి ఉందా? ఎవరామె? మరియ. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఎవరికి పుట్టాడు ఈయన? మరియకి. మరి ఎవరు యేసుక్రీస్తు వారికి? మానవ తల్లి ఉందా? ఉందా? ఆమె పాలు తాగుంటాడంటారా? ఏమన్నా పరలోకం నుంచి ఏమన్నా దారి వచ్చిందంటారా? ఆమె తల్లి పాలే తాగి ఉంటాడంటారా? మంచిది. లోకసువార్త 2:40. లోకసువార్త 2:40 బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఎవరండి ఈయన? యేసుక్రీస్తు వారు. క్రీస్తు సాధారణంగా ఎదిగాడా లేదా? అందరి పిల్లలు ఎదుగుతున్నట్టు ఎదిగాడా లేదా? భూమి మీద పుట్టుకొస్తున్న మనుషులు పాలు తాగి ఎలా ఎదుగుతుంటారో అలా యేసుక్రీస్తు వారు ఎదిగారా లేదా? అంటే భూమి మీద యేసు అని ఆయన కన్య గర్భం ద్వారా పుట్టినప్పటి నుంచి ఆయన మానవుని యొక్క ఆనవాళ్ళు ఆయనలో కనపడుతున్నాయి. నేను ఎదగక్కర్లేదు, సడన్గా 30 ఏళ్ళుండి అయిపోతానని చెప్పి అయిపోయాడు ఆయన. తల్లి గడుపులో నుంచి 30 ఏళ్ళుడి కింద వచ్చాడు బయటికి. ఎలా వచ్చాడు? పొత్తిళ్ళతోటి ఆ పసిపాలుడిగానే వచ్చారుగా. క్యారమని ఏడ్చంటారంటారా? చెప్పాలి మీరు. ఏడాలి, మరి పిల్లోడు ఏడాలంట. అన్ని లక్షణాలు ఆయనకు ఉన్నాయంటారా? ఉండాలి, ఉంటాయి. ఆయన పిల్లలు ఎలా ఎదుగుతున్నారో అలాగే ఎదుగుచున్నాడు అని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన ఎలా కాదంటామని చెప్పండి. ఆయన మానవుడు కాదని ఎలా చెప్తారు? 100% మనిషిగా కనపడుతున్నాడు ఆయన. ఇక మనం ముందుకు వెళ్తే యోహాను సువార్త 4:6 చూడండి. స్పీడ్గా వెళ్తున్నాను, నేను చాలా రెఫరెన్స్లు నేను స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాను. దయచేసి మీరు ఉన్న దాంట్లోనే మనం ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 4:6 అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండాను. ప్రయాణం ద్వారా ఏమయ్యాడైనా? ఎవరు అలసిపోతారండి? దేవుడు అలసిపోతాడా? మరి ఎందుకు అలసిపోయాడు ఈయన? యేసు అలసిపోయాడని రాయబడింది బైబిల్లో. మానవ లక్షణాలు కనబడుతున్నాయి ఆయనలో. ఆయన అలసిపోయాడా? ఆయన అలసిపోయాడు. 19:28 చూడండి. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నాను. యేసుక్రీస్తు వారికి దాహం వేసిందా? అలసిపోయాడైనా? దాహం వేసిందా? ఎదిగాడా మామూలుగా? మత్తయి సువార్త 4:2 చూడండి. మత్తయి సువార్త 4:2 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. యేసుక్రీస్తు వారికి ఆకలేసిందా? ఆకలేసింది. మనుషులకి ఆకలేస్తుందా? దేవుడికి ఆకలేస్తుందా? దేవుడికి ఆకలేదు కదండి. దేవుడికి ఎందుకు ఆకలేస్తుంది? మానవుడికి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆకలేసింది. ఆయనకి మనసు ఉందా? యేసుక్రీస్తు వారికి మనసు ఉందా? ఎవరికి ఉంటుంది మనసు? మామూలుగా మనిషికి ఉంటుంది, దేవునికి ఉంటుంది మనసు. కానీ కంటికి కనబడే మనసుని మనకు కోరతం చూసారా? ఇతరుల నుంచి ఏ మనసు ఉండాలని మనం ఆశిస్తామో చూసారా? అలాంటి మనసు కూడా యేసుక్రీస్తు వారికి ఉంది. అది లోకసువార్త 2:52 జ్ఞానముతో ఎదుగుచుండేనని ఉంటుంది చూసారా? అంటే జ్ఞానం అంటే ఏంటి? మనసుకి ఆధారం, దానికి సంబంధించినటువంటిది అది. ఆ 2 దగ్గర బంధం కలిగి ఉన్నటువంటివి. ఇక మానవుడికి ఉన్నట్లుగా ఆయనకి కూడా భావోద్రేగాలు ఉన్నాయి. ఆయన కోపం వచ్చిందా? యేసుక్రీస్తు వారికి కోపం వచ్చిందా?
అంటే మనం కూడా కోపగించుకోవచ్చు అనమాట అనుకుంటారు మీరు. ఎన్నిసార్లు అండి, రోజుకి ఎన్నిసార్లు కోపగించుకుంటావో తెలీదు. ఇది తీసుకుని ఇక్కడ యేసుక్రీస్తు వారి కోపంలో న్యాయం ఉంది. ఈ అంతమాలు కోపగించేసుకుంటుందండి ఈవిడ అని ఈయనంటే మళ్ళీ తప్పది. ఎందుకంటే ఆవిడ కోపంలో న్యాయం ఉంది. నువ్వు చేసి పనులు అలాంటి మళ్ళీ ఇది అడ్డెట్టేసి తప్పించేసుకుంటారని మళ్ళీ అది చెప్పాల్సి వస్తుంది. ఇది యేసుక్రీస్తు వారు కోపగించి ఈ పెద్దది యేసుక్రీస్తులా అంటాడు. మరి యేసుక్రీస్తు వారి కోపంలో న్యాయం ఉందండి. నాశనం అయిపోతున్నటువంటి పట్టణాలు చూసి వేదన వ్యక్తం చేస్తూ వాళ్ళని మార్చాలని ప్రయత్నాలు ఆయన చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు కోపపడ్డాడు ఆయన. ఆ కోపం వచ్చింది ఆయనకి. యెరూషలేము పట్టణం విషయంలో ఆయన ఏడ్చినట్టు మనకు కనపడుతుంది. ఆయన ప్రియ స్నేహితుడని చెప్పబడినటువంటి లాజరు చనిపోయినప్పుడు ఆత్మలో మూలుగుచు కన్నీళ్ళు విడిచాడని ఉంటుంది. సాధారణమైనటువంటి మానవ దేహం కలిగినటువంటి వ్యక్తులు ఎలాంటి హావభావాలు వ్యక్తం చేస్తారో అలాంటి హావభావాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల ఆయన మానవ జీవితంలో ప్రతిదీ ఏది మానకుండా ఒక పాపం తప్ప అన్నీ చూపించారు. కానీ పాపం విషయంలో మనవలు శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపం చేయలేదు. శోధలు ఆయనకి వచ్చినాయి, మనకే కాదు, ఆయనకి వచ్చినాయి. ఇవన్నీ మనం చూస్తుంటే పరిపూర్ణమైనటువంటి మానవుడిగా యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు. వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చారు. యేసుక్రీస్తు వారు కన్య మరియ ద్వారా పుట్టకపోతే, కన్యకకు యేసుక్రీస్తు వారు పుట్టకపోతే ఏది అబద్ధమవును? యేసుక్రీస్తు వారు దైవ మానవుడు అనేది అబద్ధమైపోయింది. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? మన ఆత్మీయ జీవితంలో సత్యం పట్ల మన అవగాహన కలిగి ఉండటానికి. ఎవరైతే మూర్ఖత్వంతో మనుషుల మధ్య, సహోదరుల మధ్య ఐక్యతను పాడు చేయడానికి మతోన్మాదులు ఎవరైతే కొన్ని పట్టుకొచ్చి పెట్టి వేరు చేసేయాలని చూస్తున్నారో, అబద్ధమని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో, వాటన్నిటిని తిప్పికొట్టడానికి ఇవి మనం నేర్చుకుని ఉండాలి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది ఇలాంటి విషయాల మీద అవగాహన కలిగి ఉండాలని. రక్షణ పొంది అలా చచ్చిపోవాలని దేవుడు కోరుకుంటున్నా. రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఒక విశ్వాసి నుంచి దేవుడు ఆశించేది అదే. అది ఆయనకి ఇష్టమై ఉందంట, ఆయన చిత్తం అంట. కాబట్టి యేసుక్రీస్తు మన కొరకు చనిపోయింది మానవ జాతికి అతీతుడిగా ఉండి కాదు. ఎంత బాధపడ్డాడండి, ఎంత రోధించాడండి. ఆఖరి క్షణాల్లో ఆయన అన్నాడు, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేసావని. ఎంత బాధేస్తే ఆ మాట అంటాడు, ఎంత వేదన వేస్తే, ఎంత ఆ శరీర గాయాలు బాధ పెడితే ఆ మాట అంటాడు ఆయన. అంటే ఏ దేహంతో ఉన్నాడని మనకు అర్థమైపోతుంది. యేసుక్రీస్తు వారు మానవ జాతికి అతీతుడిగా ఉండి ప్రాణం పెట్టారా? ఆయన సిలువ మీద ప్రాణం పెట్టింది దేనికి? మానవాళ్ళు రక్షించడానికే కదా. అంటే మన దేహం లాంటిది కాకుండా పెట్టాడు ఆయన. అందుగురించే రేపు అన్న రోజు దేవుని ఎదుటి నిలబడినప్పుడు మనం తప్పించుకోకుండా ఉండేటట్టుగా మనం లెక్క చెప్పాల్సిన పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు ఆయన. మా దేహం వేరు, ఆయన దేహం వేరు అంటావా? ఆడికి వెళ్ళి ఆయన బతికాడు, నువ్వెందుకు బతకలేదని అడిగాడు, నువ్వేం చెప్తావు? ఆయన అంటే మ్యాజిక్ శరీరం అండి నాదను, డమ్మీ శరీరం అని అంటావా? నువ్వు డమ్మీ శరీరం అనుకున్న శరీరమే ఆయనకి ఇచ్చాడు. అది డమ్మీ కాదు, నువ్వు డమ్మీ అని చెప్పాడు అక్కడ ఆయన, యేసు ప్రభు వారు. ఆ డమ్మీ కాదు ప్రభా, నీవు ఇచ్చిన దేహం చాలా అద్భుతమైన దేహం, వాళ్ళు బతకటం రాలేదు, ఎంత చక్కగా బతికని చూడు ప్రభా అని చూపించాడు ఆయన. మనం ఎవరి మీద నెట్టేస్తున్నాం? ఏదైనా పొరపాటు జరిగితే అందరి మీద ఎట్టేస్తాం, మన మీద తప్ప. ఎందుకు చూసావు నువ్వు? కళ్ళు అలా పీకేసినాయి అండి. ఈ కళ్ళు ఉన్నాయే సెడ్డయ్యి అంట. మరి యేసుక్రీస్తు వారి కళ్ళు నీ కళ్ళు ఒకటి కాదా? మాట్లాడరు, అలా చూస్తున్నారు. మన కళ్ళు ఆయన కళ్ళు ఒకటేనా? మన పొట్ట ఆయన పొట్ట ఒకటేనా? ఆయన పొద్దున్న సాయంత్రం వరకు ఆకలి, నా దేవుడి పని చేయటం ఆకలి తీరిపోయినట్టాక అన్నాడు. మనకు 1:05 ఆకలి వేస్తుంది. ఆయన పొట్టకి మన పొట్టకి డిఫరెంట్ కనపడుతుంది. రాత్రంతా ప్రార్థనలు గడిపాడంట. మనం 10 నిమిషాలు అలా మోకరించి కోమలోకి వెళ్ళిపోతున్నాం. పైకి ఇలా లేపుతుంటే ఎర్ర రక్త సింధూరంలాగా గుడ్లు ఇలా బయటకు వచ్చేసి ఎర్ర దొండపండులా కనపడుతుంది, టమాటాలాగా. ఆయన కళ్ళు వేరు, మన కళ్ళు వేరు. ఆయన ఆయుస్సు వేరు, మన ఆయుస్సు వేరా? కాదు కదా. ఇదంతా మనం ఫ్రాడ్ చేస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారి కన్యకకు పుట్టడం ద్వారా మీకు నేను అతీతుని కాదు, మీ దేహంతో నా ప్రాణాన్ని పెట్టాను. ఇలా నా తలుపాలు తాగాను, మీలా అలిసిపోయాను, మీలా నిద్రపోయాను, మీలా బాధపడ్డాను, మీలా కోపం వచ్చింది, మీలా ఆవేదన పడ్డాను, మీలా బాధపడే మనసు కూడా నాకు ఉంది. ఈ దేహంతో నేను ప్రాణాన్ని పెట్టాను. ఆయన మనకు పరిపూర్ణ మానవత్వం గురించి చెప్పడమే కాకుండా ఆయన చేసి చూపించారు. ఇది గుర్తుపెట్టుకోవాలి.
యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టకపోతే యేసుక్రీస్తు వారు దేవుడిగా నుండిపోదురు. మానవాళిని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టే అవకాశం ఉండకపోయేది. అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థమైందా? ఎన్ని చూసాం మనం? 4 విషయాలు చూసాం. ఒకటి, దేవుడు యేసుక్రీస్తు వారి కన్యక పుట్టకపోతే అబద్ధికుడు అవుదుడు. రెండవది, వాక్యం అబద్ధమయ్యేది. మూడోది, ప్రవచనాలు అబద్ధమయ్యేవి. నాలుగోది, యేసుక్రీస్తు వారి దైవ మానవుడు అనేది కూడా అబద్ధమైపోయేది. కనుక ఇంక చాలా విషయాలు ఉన్నాయి. ఈ మెయిన్ బేస్ కాబట్టి మనం మాట్లాడుకున్నాం. గలతీ పత్రిక 4:4-5 వచనాల్లో మనకు కనబడుతుంది. మనం దత్తపుత్రులము కావాలనని యేసుక్రీస్తు వారు కన్య గర్భమందు పుట్టారంట. దత్తపుత్రులము. మనం మొదటి నుంచి మన వంశావళి క్రమాన్ని చూసుకుంటే ఆదాము నుంచి వచ్చిన వాళ్ళమే మనం అంతా. ఆదాము కుమారత్వాన్ని పోగొట్టుకుని, ఆ దైవ స్వరూపాన్ని పోగొట్టుకుని, దేవుని బిడ్డ అనిపించుకోవడానికి అర్హతను కోల్పోయి దూరం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు వారిని కన్య గర్భం ద్వారా పంపించి ఆయన శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు అన్నమాట. మరలా యేసుక్రీస్తు వారి ద్వారా మనం దత్తపుత్రులమయ్యాం. ఆదాము ద్వారా వచ్చిన సంతానాన్ని మనం పోగొట్టుకున్నాం కదా, ఆ కుమారత్వాన్ని మనం పోగొట్టుకున్నాం. యేసుక్రీస్తు వారి ద్వారా మన కుమారులుగా చేయటానికి యేసుక్రీస్తు వారు కన్య ద్వారా పుట్టారంట. దత్తపుత్రత్వం కూడా అబద్ధమైపోయేది యేసుక్రీస్తు వారు కన్యకు పుట్టకపోతే. అర్థమైందా? యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ద్వారా తండ్రికి ఏమవుతున్నారు? పిల్లలు అవుతున్నారు. ఆదాము ద్వారా అయితే పిల్లలు కాదు, యేసుక్రీస్తు వారి ద్వారా అయితే అబ్రహాము సంతానమైండి దేవుని పిల్లలై ఉన్నాం. అర్థమవుతుందా? ఇది కన్యక పుట్టడం ద్వారా వచ్చిన లాభాలు. కన్యక పుట్టలేదంటే దీనికి ఆపోజిట్గా నష్టాలు. అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకుంటారా? ఆలోచించండి. మరొకసారి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము, చూడండి, వినండి, బలపడండి. ఓకే? దేవుడి మాట మీ హృదయాల్లో ఆలోచన పుట్టించిన ప్రార్థన చేసుకుందాం.